బిగ్ సర్ప్రైజ్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ గురించి ఇప్పుడే ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు టీంలో ఉండగా ద న్యూ క్యాప్టెన్ ఆఫ్ ఓడిఐ ఎవరో తెలుసా? శుభ్మన్ గిల్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. మరి దీన్ని బట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందు ముందు ఓడిఐలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? 2027లో ఓడిఐ వరల్డ్ కప్. మరి రోడ్ మ్యాప్ వాళ్ళకి రెడీ అయినట్టా కాదా? ఈ సెలెక్టర్స్ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వదిలిపెట్టారు ఈ డిసిషన్తో. ఆస్ట్రేలియా సిరీస్ ఛాలెంజ్ని దృష్టిలో పెట్టుకుంటూ రోహిత్ శర్మ సెలెక్షన్ కంటే ముందు 11 కిలోస్ వెయిట్ తగ్గాడు. ఆన్ ద అదర్ సైడ్ విరాట్ కోహ్లీ యూకేలో బ్యాటింగ్ ప్రాక్టీస్ని ఇరగ్గొట్టేస్తున్నాడు. అవర్స్ టుగెదర్ ప్రిపరేషన్ ఈ సిరీస్ గురించి అలా ఉంది. సో ఈ మంత్ 19th, 23rd ఇంకా 25th ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఈ 3 మ్యాచ్ల గురించి ఆల్రెడీ టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్. అయితే ఇదే ఇయర్ స్టార్టింగ్లో ఇదే ఆస్ట్రేలియాలో రోకో బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి ఆడటానికి వెళ్ళినప్పుడు ఫామ్ కోల్పోవటం చూసాం. రోహిత్ శర్మ అయితే ప్లేయింగ్ 11లోంచి తనల్ని తనే డ్రాప్ చేసుకున్నాడు బీయింగ్ ఎ కెప్టెన్. అదర్ సైడ్ విరాట్ కోహ్లీ ఒకటే విధంగా అవుట్ అయ్యి ఫామ్ కోల్పోవటం చూసాం. దాని తర్వాత ఈ టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్తాం కూడా చూసాం. సో ఇప్పుడు మళ్ళా అదే ప్లేస్కి వెళ్తున్నారు మరొకసారి. సో ఫామ్ పోగొట్టుకున్న చోటే మళ్ళా తిరిగి వాళ్ళ ఫేవరెట్ ఫార్మాట్లో తిరిగి రాబట్టుకుంటారా? ఏమంటారు?